పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబడే వాక్య భాగంలోంచి ఈ నూతన సంవత్సరంలో మనం ధ్యానించుకోబోయే విషయం కొద్ది నిమిషాలుగా ధ్యానించుకుందాం. పరలోకమందున తండ్రి దేవుడు సమీపపురాణ తేజస్సులో ఆయన మాత్రం నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. అంధకారం అందు రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన మర్మములు బయలుపరచువాడు. ఆయన శిరధారి ఈ లోకానికి యేసు పేరుతో వచ్చి చనిపోయి లేచి అనేకులు కాకపడి పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన లోకమంతా ప్రకటింపబడగా విన్నవారు, విశ్వసించిన వారిలో తన పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. మనలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ క్రీస్తు విశ్వాసం ఉంచినందున, శరధారి వచ్చే క్రీస్తు విశ్వాసం ఉంచినందున అనుగ్రహించబడ్డ పరిశుద్ధాత్మ, మనలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ అన్నిటిని గూర్చి, మర్మలన్నిటిని గూర్చి పరిశోధించే వ్యక్తి. పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి పరలోక దేవుడు తీసుకున్న ఒక రూపం. దేవునికి స్తోత్రం. ఆయన మనలో నివసిస్తున్నాడు. పరలోకం దేవుడు ఏ విధంగా మర్మాలు బయలుపరిచేవాడో, యేసుక్రీస్తులో విశ్వాసం వచ్చే వారిలో నివసించే పరిశుద్ధాత్మ కూడా అదే విధంగా మర్మాలు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడే వ్యక్తులలో వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు అని బైబిల్ చెప్తుంది. అర్థం చెప్పే శక్తి ఉంటే ఆ మర్మాలు అర్థమవుతాయి. దేనికి స్తోత్రం. చూడండి, భాషలకు అర్థం చెప్పడం ద్వారా జ్ఞానోపదేశం వస్తుంది. ప్రీచర్స్కి, ప్రసంగించే వారు భాషలో ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకుంటే అర్థము చెప్పు శక్తి ద్వారా ఆ రోజు ఆదివారం కానీ ప్రత్యేక కొడుకులు కానీ నువ్వు ఇవ్వాల్సిన సందేశం భాషల్లో వచ్చేది అర్థం చెప్పు శక్తి ద్వారా నీకు తెలవబడిద్ది. దాంట్లో ఏ మాత్రం పొరపాటు ఉండదు. పరిశుద్ధాత్మ డైరెక్ట్ తన భాషతో అర్థం చెప్పు శక్తి ద్వారా నీకు ఇచ్చిన సందేశం సంఘానికి ఏమని. సాధారణంగా బైబిల్ చదివితే అర్థం చేసుకునే లెవెల్ వేరు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం వల్ల అర్థం చెప్పు శక్తి ద్వారా మనకు బయలుపరచబడే విషయాలు వేరు. దేనికి స్తోత్రం. ఈ కనీసం భూమి మీద జీవించే కాలంలో పరిశుద్ధాత్మ బోధించబడటం అనేది ప్రాముఖ్యమైన విషయం. రాయబడ్డ బైబిల్ పరిశుద్ధాత్మలో రాశాడు. చదివి ధ్యానిస్తున్నప్పుడు మనలోని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకు అర్థమవునట్లుగా చేస్తాడు, బోధిస్తాడు. మనతో మాట్లాడేది మాట్లాడతాడు. అసలు వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు చెప్తున్న మాట, అంధకారమందు రహస్యాలు ఆయన బయలుపరుస్తాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. మర్మములు బయలుపరచుతాడు. పరలోకమందు ఉన్నాడు. ఎంత సత్యమో మర్మాలు బయలుపరచి అదే దేవుడు పరిశుద్ధాత్మక దానియేలులో ఉన్నది కూడా అంతే సత్యం. కాబట్టి దానియేలు ప్రార్థించి తనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దర్శనమిచ్చి మర్మాలు తెలియజేస్తాడు, కలలో తెలియజేస్తాడు. రకరకాలుగా ఆయన బోధించబట్టు ఆయనకుంది. దేనికి స్తోత్రం. ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కాలాల్ని, సమయాల్ని మార్చువాడయ్యండి, రాజులను సింహాసనం నుంచి త్రోసివేసి నియమించేవాడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. జ్ఞానులకు జ్ఞానమును, వివేకులకు వివేకాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, కాలాలు, సమయాలను మార్చుట, కాలాల గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మృతులోంచి లేచి పరలోకానికి ఎక్కిపోయే మునుపు దేవుని రాజ్య విషయాల గురించి 40 రోజుల వరకు శిష్యులకు అగపడుచు బోధిస్తూ తను సజీవునిగా కనపరుచుకోవటానికి అనేక రుజువులు చేశాడు. ఆయన చూపించాడు, అనేక రుజువులు కనపరిచాడు, దేవుని రాజ్య విషయాలు బోధించాడు. చివరికి ఆయన పరలోకానికి ఎక్కిపోయే మునుపు శిష్యులు అడుగుతారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని చెప్పాడు. రాజ్యం అనే మాటకు శిష్యులు అడగగానే ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా. ఇశ్రాయేల్ అయిన శిష్యులు తమ దేశమున ఇశ్రాయేలుకు రాజ్యము లేదని వారి మాటలు అర్థమవుతుంది. వారి సొంత రాజ్యములో సొంత అధికారం కింద ఉన్నట్టుగా లేనట్టుగా అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు అడుగుతున్నారు,
ఇజ్రాయేల్కు రాజ్యాన్ని మరలా అనుగ్రహించదవా ఈ కాలం అని చెప్తే, శిష్యులతో ప్రభు చెప్పే మాట, కాలాలు సమయాలు తెలుసుకోవటం ఈ పని కాదు, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాలాలు సమయాలు తన తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో కాలాలు సమయాలు అనే మాట యేసుప్రభు ఉపయోగించాడు? ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా. దానియేలు గ్రంథంలో చూసినట్టయితే నెబుకద్నెజరు కలగన్నాడు. ఆ కలభావాన్ని జ్యోతిష్కులు కానీ మంత్రాజులు కానీ శకునగానులు కానీ చెప్పలేకపోయారు. జ్ఞానులందరూ సంహరించాలా, కలభావాన్ని చెప్పనందుకని ఆజ్ఞ బయలుదేరగా ఈ విషయాన్ని తెలుసుకున్న దానియేలు మరి జ్ఞానాలను సంహరించడానికి నియమించబడ్డ అధిపతి దగ్గరికి పోయి, రాజు దగ్గర తీసుకెళ్ళు, నాకు కొంచెం సమయం ఇప్పించండి, నాకు ఈ కలభావం చెప్తా అని చెప్పుకొచ్చాడు. రాజు కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని దానియేలు తన స్నేహితులైన శద్రకు మేషకు అబేద్నెగోలతో కలిసి ప్రార్థించారు. జ్ఞానులు కానీ తము కానీ చనిపోకుండానట్లు ఆ శాస్త్రం చేత. రాజు కలగని కల మర్చిపోయాడు. మర్చిపోయిన కల చెప్పాలి, కల భావం చెప్పాలంటే సహజానం సరిపోదు, దయ్యాల జ్ఞానం అంతకంటే సరిపోదు. శకునగానికి మంత్రజ్ఞులకు జ్యోతిషులకు ఉండేది ఏంటంటే వారు దయ్యాలతో నడిపించబడతారు. కానీ దైవ సేవకులు విశ్వాసులు దేవుని ఆత్మతో నడిపించబడతారు. దేవుని ఆత్మతో నడిపించబడుట అంటే దేవునితోటే నడిపించబడుట. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన చెప్తా ఉంది ఆ విధంగా. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు అందరూ దేవుని కుమారులై ఉంటారో బైబిల్ చెప్తుంది. దేవుని ఆత్మతో నడిపించబడుట అంటే దేవునితో నడిపించబడుట. దేవునికి స్తోత్రం. దానియేలు దేవునితో నడిపించబడతాడు. ఏలియా దేవునితో నడిపించబడతాడు. మోషే దేవునితో నడిపించబడతాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవునితో నడిపించబడతారు. యోసేపు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునితో నడిపించబడతారు. క్రొత్త నిబంధన కాలంలో సంఘంలోని ప్రతి విశ్వాసి, స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా పిల్లలైనా దేవుని ఆత్మతో నడిపించబడట, దేవునితో నడిపించబడట. పాత నిబంధన కాలంలో తరానికి ఒక్కరిద్దరు ముగ్గురు ఉండేవారు, కానీ కొత్త నిబంధన కాలంలో అన్ని తరాలలో అనేకులైన వారు విశ్వాసులు దేవుని ఆత్మతో అనగా దేవునితో నడిపించబడే అనుభవం గల వ్యక్తులు ఉన్నారు, ఉండాలి. ప్రార్థించగా పరిశుద్ధాత్మ నడిపింపు మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపింపులో దర్శనం ద్వారా రాజు యొక్క కలభావాన్ని తెలపట్ట జరిగింది. రాజు సముఖంలో తేబడ్డ దానియేలు, రాజా నువ్వు కనిన కల ఇది, దాని భావం ఇదని చెప్పాడు. కన్న కళ ఏంటట? దేవునికి స్తోత్రం. ఒక ప్రతిమ, ఒక ఎత్తైన ప్రతిమ కనబడింది, భయంకరమైన ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమకు తల బంగారపు శిరస్సు, ఈ భుజాలు వెండి, ఉదరం ఇత్తడి, కాళ్ళు ఇనుము, పాదములు వేళ్ళు ఇనుము మట్టి బిల్తమైనట్టుగా చూచాడు. తర్వాత చేతి సహాయం లేకుండా ఒక రాయి పాదాలను పడగా పాదాలను తల వరకు కూడా ప్రతిమను ముక్కలుగా చేసి పొడిగా చేసేయగా అది కొట్టుకొని పోయింది గాలికి, అది లేకుండా పోయింది. ఈ కళ రాజు కని మర్చిపోయాడు, కానీ దానియేలు ప్రార్థించి పరలోక దేవుని ప్రార్థించి దర్శనరీత్యా పొందుకున్నాడు. కళలో రాజు ఏది చూశాడో నెబుకద్నెజరు ప్రార్థించగా దర్శనములో దానియేలు చూశాడు. దాని భావాన్ని కూడా అర్థము చెప్పు శక్తి ద్వారా ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. రాజా, నీవు చూసే ప్రతిమ బ్రహ్మాండమైన ప్రతిమ, దాని తల బబులోను రాజ్యం, ఆ బంగారు శిరస్సు నీవి అని చెప్పుకొచ్చాడు. నీ తర్వాత వచ్చే రాజ్యం నీకంటే తక్కువైంది వస్తుంది, అది మాదీయ పారసీకుల రాజ్యం అంటే ఇరాన్. మొదటిది ఇరాక్, రెండవది ఇరాన్, మూడవది ఇత్తడిది. ఆ ఇత్తడి ప్రభుత్వం ఏంటయ్యా అంటే గ్రీసుల ప్రభుత్వం, గ్రేకీయుల ప్రభుత్వం, అలెగ్జాండర్ ప్రభుత్వం వచ్చుడు. ఆ తర్వాత ఏంటయ్యా అంటే ఇనుము ప్రభుత్వం ఏంటయ్యా అంటే రోమీయుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చాడు. తర్వాత పాదములు 10,000 ప్రభుత్వం ఒకటి ఉంటుంది. అది ఇనుము మట్టి మిళితమైన 10 రాజులు కలిసిన క్రీస్తు విరోధి ప్రభుత్వం. దాని తర్వాత జరిగేంటంటే చేతి సహాయం లేని ఒక రాయి ఈ ప్రతిమ యొక్క పాదాలు పడగా ఇదంతా పొడిగా చేయబడింది, తుత్తునీలుగా చేయబడటం జరిగిపోతుంది. రాజ్యము పరిశుద్ధులకు చెందును. చూడండి, దానియేలు ఈ మర్మాన్ని బయలుపరిచాడు రాజుకి, దేవుని వల్ల పొందుకొని బయలుపరిచాడు.
ఆ కాలమందు ఉన్న నెబుకద్నెజరు ప్రభుత్వం ఈనాడు చెప్పబడే ఇరాక్ ప్రభుత్వం, బబులోను ప్రభుత్వం. ఇరాక్ ప్రభుత్వం గురించి చెప్పాడు. ఆ కాలంలో సింహాసనం ఎవరు ఉండాలి దేవుడు నిర్ణయించాడు. తర్వాత ఎవరు ప్రపంచానికి ఆధిపత్యం వహించాలి, మాదీయ పార్శికులు. దాని తర్వాత ఎవరు రావాలి, ఎవరు తొలగించాలి, ఎవరు పెట్టాలి. మాదీయ పార్శికులను ఇరాన్ వారు తొలగించాలి. ఎవరు పెట్టాలి, ఎవరు కూర్చుంటబెట్టాలి సింహాసనం మీద? గ్రీకుల రాజును కూర్చోబెట్టాలి. గ్రీకుల రాజును తొలగించాలి, రోమిల రాజుని కూర్చుండబెట్టాలి. కాలాల సమయాల్ని ఆయన ఏం చేస్తాడట, మారుస్తాడు. బబులోను కాలం కొంతకాలమే, మాదీయ పార్శిక కాలం కొంతకాలమే, గ్రీకుల కాలం కొంతకాలమే, రోమిల కాలం కొంతకాలమే. రోమిల పాలన కాలం అందు బబులోను చెర నుంచి యూదులు వచ్చారు. యెరూషలేము పట్టణం ఉంది, యెరూషలేము దేవాలయం ఉంది. ఆ కాలం ముందు కన్యకైన మరియ గర్భాన పరలోక దేవుడు శరధారి పరిశుద్ధాత్మ వల్ల బెత్లెహేములో పుట్టాడు. చెర నుంచి విడుదల పొందిన యూదులైన వారు యూదయ దేశంలో ఉండగా యేసు ప్రభు పుట్టాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి రావటానికి మొదటిసారి వచ్చిన పరిస్థితులే రెండవసారి కూడా ఉండాలా. ఇజ్రాయేలు దేశాన్ని రోమీయులు పాలన చేయుచున్నారు, వాళ్ళకి రాజ్యం లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులందరూ కూడా ఎవరయ్యా అంటే చెర నుంచి వచ్చిన వారు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణం ఉంది, దాంట్లో దేవుని సేవించడానికి ప్రార్థన మందిరం ఉంది. ఆ కాలం ముందు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు పరలోకొచ్చి రెండవసారి రావాలంటే ఇజ్రాయెళ్లకు సొంత దేశం ఉండాలి, సొంత దేశంలో వారు ఉండాలి. సొంత దేశంలో ఉండటమే కాదు, సొంత దేశాన్ని కలిగి కూడా ఈరోజు ఉన్నారు. వాళ్ళు 1948 సంవత్సరం నుంచి వారు సొంత దేశాన్ని కలిగి ఉన్నారు. 1967 సంవత్సరం నుంచి సొంత పట్టణంగా యెరూషలేము పట్టణాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు సొంత ప్రార్థన మందిరం కావాలా. మొదటి రాకడలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మొదటి రాకడలో అన్యుల పాలన కాలంలో యూదులు ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడలో కూడా అన్యుల పాలన ప్రపంచమంతా ఉంటుంది, ఇజ్రాయెల్ మీద కూడా ఉంటుంది. మొదటి రాకడలో రోమీయుల పాలన ఎలాగుందో యేసు ప్రభు పరలోక రెండవసారి రాజుల రాజుగా ప్రభుగా పెళ్ళికుమాడుగా వచ్చుదురుమున ప్రపంచాన్ని అన్యుల పాలన ఒక ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక సామ్రాజ్యం ఉండటమే కాకుండా ఇజ్రాయేళ్లు కూడా వారి ఆ అధికారం కింద ఉండటం జరగాల. అప్పుడే పరలోకంలో యేసు ప్రభు వస్తాడు. చూడండి, మృతులోను లేచిన యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే పనుపు శిష్యులు అడిగారు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించదా అంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాతంత్రం అందించుకున్నాడు. ఏ ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం రావాలా, ఏ ప్రభుత్వాన్ని త్రోసివేసి ఏ ప్రభుత్వానికి ఇవ్వాలన్నది ఆయన చేతిలో పని. దాని గ్రంథం నిండా పలుమార్లు చెప్పుకొచ్చిన మాట, మానవ రాజ్యం పైన మహోన్నతుడు అధికారి అయి ఉండి ఎవరు తొలగిస్తాడు, ఎవరు కూర్చోబెడతాడో వారు కూర్చోబెడతాడో చెప్పుకొచ్చాడు. మంచిది. ఈ వరుస క్రమంలో మనం చూస్తే ఆ ప్రతిభలో మొట్టమొదట ఇరాక్ పాలన దానియేలు కాలంలోనే ముగించబడింది. తర్వాత మాదీయ పారసికులైన ఇరాన్ పాలన దానియేలు కాలంలోనే వచ్చింది, కొనసాగుతుంది. గ్రీకుల ప్రభుత్వం రాకమని పేరు దానియేలు నిద్రించడం జరిగింది. దేనికి స్తోత్రం. దానియేలు ఆ ప్రతిమ గురించి చెప్పి ఆ ప్రతిమలో కనబడిన భాగాల యొక్క ప్రభుత్వాల గురించి చెప్పిన తర్వాత మొదటి 2 ప్రభుత్వ కాలాల్లో దానియేలు ఉన్నాడు. 3వ ప్రభుత్వ కాలంలో లేడు, 4వ ప్రభుత్వ కాలంలో లేడు. కానీ దానియేలు రాజు కన్నా కల భావం చెప్పిన దాంట్లో ఇది మామూలు కల కాదు, నెబుకద్నెజరు కలగనది. ఇది మామూలు దర్శనం కాదు, ప్రార్థన ద్వారా దానియేలు పొన్నది. అది స్వప్న దర్శనం ఇతనికి కూడా దర్శనం. దీనికి స్తోత్రం. అతని కళ ఇతని దర్శనం కూడా 2 ప్రవచనమే. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనం దానియేలుది అని చెప్పవచ్చు, నెబుకద్నెజరుది అని చెప్పవచ్చు. ఈ ప్రవచనము దేవునికి స్తోత్రం ఆరంభించబడటం అనేది నెరవేర్చబడటం ఆరంభించబడేది దానియేలు కాలంలో. దానియేలు కాలంలో మొదటి 2 ప్రభుత్వాలు నెరవేర్చబడటం జరిగింది. తర్వాత గ్రీకుల ప్రభుత్వం, రోమీల ప్రభుత్వ కాలంలో దానియేలు లేడు. కానీ దేనికి స్తోత్రం, దేని మహిమకులు కాక మిగతా ప్రవక్తలు ప్రవచించినట్టుగానే దానియేలు కూడా ప్రవచించాడు అభిషేక్తుడైన యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు సిలువ బట్ట గురించి చెప్పుకొచ్చాడు, క్రీస్తు విరోధి గురించి కూడా చెప్పుకొచ్చాడు, అంతిమ తీర్పు గురించి కూడా
చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ప్రవచించాడు దానియేలు. మనం ఒక విషయం మనం గమనించాలి, దేవుడు కాలాల్ని సమయాల్ని మారుస్తూ ఉంటాడు, కానీ పరిశుద్ధ జనాంగం అవి గుర్తించడానికి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఇది రాసి ఇచ్చాడు. దేనికి స్తోత్రం. ఆది కాండం నుంచి పడంత వరకు కూడా మనకు బుద్ధి కలుగుటకై రాసి ఇచ్చిన వాక్యం. నీలో నాలో నివసించే పరిశుద్ధ దేవుడు గత చరిత్ర గురించి తెలుపుతాడు బైబిల్ చదవటం వల్ల. నీలో నాలో నివసించే పరిశుద్ధ దేవుడు ప్రస్తుత కాలాన్ని గుర్తించడానికి ఇదే వాక్యంతో సహాయం చేస్తాడు. అదే పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తు విషయాలు కూడా తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 వచనాలు చూస్తే, ఒకనాడు దానియేలు ప్రవక్త ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతున్న గ్రంథం వల్ల అతను గ్రహించింది ఏంటంటే, చెరలోనికి రాకమనుపు ఇర్మియా ప్రవక్త యూదులు చెరలోనికి పోతారు బబులోనికి అని చెప్పేసి ఆయన ప్రవచించాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చేసి యెరూషలేము వారిని యూదా వారిని చెరుకొని పోతారు, దాసులుగా చేసుకుంటారు. 70 సంవత్సరాలు యెరూషలేము పాడుదిబ్బగా ఉంటుంది, 70 సంవత్సరాలు యూదులు బబులోనులో చెరలో ఉంటారు అని ప్రవచనం చెప్పారు. ఆ కాలమందు యూదులే కానీ ఏలికలే కానీ అధికారులే కానీ ఎవరు నమ్మలేదు. కానీ ఎలుగెత్తి చెప్పే ఇర్మియా కష్టాల పాలయ్యాడు. ఆ విధంగా చెప్పొద్దు అనుకున్నాడు, కానీ చెప్పక మానటం లేదు. తన జీవితకాలం అంతా ఆ విధంగానే మాట్లాడుతూ ఏమైపోయింది తెలుసా, ఆయన కష్టాలు శ్రమలు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా అతను చెప్పిన విషయాలు తన గ్రంథంలో రాసి ఇచ్చాడు గనక ఈ ప్రవక్త గ్రంథాన్ని మరొక ప్రవక్తను దానియేలు చెరలో ఉన్నప్పుడు చదువుతుండగా ధ్యానిస్తుండగా ఆ గ్రంథం వల్ల గ్రహించిన విషయాలు ఏంటంటే, యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా ఉండవలసిన సంవత్సరములు ముగియటానికి వచ్చాయని సత్యాన్ని గ్రహించాడు. బబులోనులో యూదులు చెరలో ఉండవలసిన 70 సంవత్సరాలు ముగియ వచ్చాయని గ్రహించాడు. దేనికి స్తోత్రం. గ్రంథం వల్ల ప్రస్తుత కాలాన్ని గ్రహించాడు. గ్రంథం వల్ల గత చరిత్రను తెలుసుకున్నాడు. గ్రంథం వల్ల ప్రస్తుత కాలాన్ని గుర్తించాడు. గ్రంథం వల్ల భవిష్యత్తును కూడా గుర్తించవచ్చు. దేనికి స్తోత్రం దీవెనకలుగాక. మనకు రాయబడ్డ ఈ పరిశుద్ధ గ్రంథంలో గత చరిత్ర అంతా కూడా, వాస్తవిక చరిత్ర అంతా కూడా బైబిల్ బట్టి తెలుసుకోవచ్చు. ప్రస్తుత కాలాలను గుర్తించడానికి బైబిలే చెప్తుంది. కాలాన్ని గుర్తింపజేసే గడియారం బైబిల్. వాచ్ని ఏమి తెలుగులోకి ఇచ్చి టైం ఎంతో చెప్పండి. నంబర్లు వేసి ఉంటే ఈజీగా చెప్తారు. రోమన్ నంబర్లు వేస్తే కొంచెం కష్టం, ఇప్పటి వాళ్ళకి అలవాటు లేదు. పాత బైబిల్లో చూస్తే అధ్యాయాల పేర్లు ముఖ్యంగా రోమన్స్ నెంబర్స్ ఉండేటి, అవి తెలియవు మనకు. ఇప్పుడు అది పోయిందా, పాతకాలం బైబిల్లో ఉండేటి. నేను పాతకాలం బైబిల్ చూశాను. ఓల్డ్ బైబిల్స్ అప్పుడప్పుడు హైదరాబాద్లో దొరికేటి ఒకప్పుడు, నేను రక్షణ పొందిన ఆరంభంలో. ఇప్పుడు ఓల్డ్ బైబిల్స్లో అవి కూడా దొరకటాలి, అప్పుడు దొరికాయి. అప్పుడు అవి ఉండేది, తెలియదు అవి ఇవి తెలిసినట్టుగా. ఇప్పుడు వచ్చే క్రొత్త వాచెస్లో ఎట్లుంటాయి తెలుసా, ఇట్లా డాట్ పెట్టి ఉంటాయి, లేదా గీత పెట్టి ఉంటాయి, లేకపోతే 2-3 డాట్లు పెట్టి ఉంటాయి, మిగతా పెట్టరు. లేకపోతే ఇక్కడ 12 ఉంటుంది, కింద 6 ఉంటుంది, ఇటు 3 ఉంటుంది, ఇటు 9 ఉంటుంది, మిగతా ఉండవు. కొన్నిసార్లు ఏమనుకుంటాం, 4 గంటలు అయిందనుకో సాయంకాలం 5 అనుకుంటాం, 5 అనుకో 4 అనుకుంటాం. ఎందుకంటే ఉట్టి డాట్స్ ఉంటాయి, అక్కడ నంబర్స్ ఉండవు. ఏమి తెలియని వారికి ఆ వాచ్ ఇచ్చి టైం ఎంతో అంటే చెప్తారా? చెప్పలేరు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏ కాలంలో ఉన్నామో వాక్యాన్ని బట్టి గ్రహించలేం. ఇది గడియారం, ఇది వాచ్. మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి ఏ కాలం అందున్నాం, ఇది మారిపోతున్న కాలమా, కొత్త కాలం రాబోతున్నదా, ఏ కాలములో ఉన్నాం, ఏ సమయంలో ఉన్నాం. యేసు ప్రభు శరదార దినాలలో పరిశీలతో శాస్త్ర ప్రభు చెప్పిన మాట, ఆకాశం ఎర్రగా ఉంది మబ్బుగా ఉందంటే వాన వస్తో రాదో చెప్తారు మీరు. ఎర్రగా లేదు మబ్బుగా లేదంటే వస్తో లేదో చెప్తారు మీరు. ఏ విచారణ చెడతారో వారు ఆకాశ వైఖరిని ఎరుగుదురు కానీ ఈ కాల సూచనలు ఎరగలేరు అని చెప్పుకొచ్చాడు. దేనికి స్తోత్రం. ఏంటి కాల సూచనలు? ఏలియా వస్తాడని బోధించబడ్డ ఇజ్రాయేలు, ఏలియా వచ్చాడు వెళ్ళిపోయాడు. ఏలియా వచ్చిన తర్వాత మెస్సీ అని క్రీస్తు వస్తాడు, ఆయన కూడా వెళ్ళిపోయే సమయం వచ్చింది. ప్రవక్తలు రాసిన గ్రంథాలను అనుసరించి ప్రతి విశ్రాంతి దినమున యాజకులు బైబిల్ చదివి వాళ్ళకు చెప్పేది ఏంటయ్యా అంటే, యేసు పేరెత్తరు వాళ్ళు, మెస్సీ అనే క్రీస్తు వస్తాడు ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం. యూదా గోత్రంలో వస్తాడు,
మరి ఇజ్రాయేల్ జనాంగంలోని యూదా గోత్రం నుంచి వస్తాడు, దావీదు వంశంలో వస్తాడు, కన్య గర్భాన వస్తాడు, యూదయ దేశం బెత్లెహేం గుండా వస్తాడు అని చెప్పేసి ప్రవక్త లేఖలు అనుసరించి యేసు ప్రభు రాక గురించి మాట్లాడుతూ ఇంకా ఎక్కడ వస్తాడు, ఏ వరుసలో వస్తాడు ఇట్లా చెప్తారు. కానీ అంతేకాకుండా ఆయన వస్తానికి రావటానికి సూచన ఏంటి అని కూడా చెప్తారు. ఏంటి సూచన అంటే మెస్సీ అనే క్రీస్తుకు మునుపు సూచన ఏంటి తెలుసా? ఏలియా వస్తాడు, ఆయనకు ముందుగా ఏలియా వస్తాడు అని చెప్పారు. కానీ ఏలియా యొక్క ఆత్మశక్తిలో వాడే బాప్తిస్మ యోహాను వచ్చాడు. లేఖనాలను బట్టి శాస్త్రులు పరిసయ్యులు ఇతడు రాబోయే ఏలియా అని చెప్పి యోహాన్ని గుర్తించలేకపోయారు. గబ్రియల్ దూత అయితే జకర్యాకు చెప్పడం జరిగింది, యోహాను తండ్రికి. యేసు ప్రభు అయితే తన వెంబడించే శిష్యులతోనూ జనసమూహాలతో చెప్పాడు, సామాన్య జనులతోటి. ఆయన పరిసయ్యులతో చెప్పలేదు, శాస్త్రులతో చెప్పలేదు, ప్రధాన యాజకులతో చెప్పలేదు. ఆయన సామాన్య జనులతోనూ ఆయనది విశ్వాసం వెంబడించే శిష్యులతో ఆయన ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్ర ప్రవక్త లేఖనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి చూడండి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మ యోహాను గురించి, మెస్సియా గురించి అనగా రాబోయే ఏలియా గురించి, ఏలియా తర్వాత వచ్చే మెస్సియా క్రీస్తు గురించి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ప్రవచిస్తున్నాయి. ధర్మశాస్త్రము ప్రవక్త గ్రంథాలు ప్రవచిస్తున్నాయి. బాప్తిస్మ యోహాను కాలం వరకు కూడా ప్రవక్తలందరూ ప్రవచించి వచ్చారు. బాప్తిస్మ యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించిన విషయం ఏంటి? ఏలియా వస్తాడు, తర్వాత క్రీస్తు వస్తాడు. మరి ధర్మశాస్త్రము సహా ప్రవక్తల గ్రంథం సహా ప్రవచించింది ఏంటి? ఏలియా ముందుగా వస్తాడు, క్రీస్తు వస్తాడు. క్రీస్తు పరలోకం నుంచి రావాలంటే ముందుగా ఏలియా రావాలన్నాడు. ఏలియా వచ్చాడు చూడండి. కానీ ఏలియా అంటే ఏలియా పరలోకానికి కలుపబడి ఏలియాగా రాలేదు. కానీ ఏలియా యొక్క ఆత్మయు శక్తి గల వాడే బాప్తిస్మ యోహాను జకర్యా ఎలిజబెత్ల గర్భాన వచ్చాడు. ఆయన నమ్ముటకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే అని యేసు ప్రభు బాప్తిస్మ యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆత్మను బట్టి ఏలియా, శరీరాన్ని బట్టి ఆయన యోహానే. ఆత్మను బట్టి ఏలియా, శరీరాన్ని బట్టి యోహానే. ఏలియా శరీరాన్ని బట్టి, ఆత్మను బట్టి ఒక ఆయన ఉన్నాడు, ఏలియా ఆయన పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు రెండవసారి వచ్చే మునుపు, రెండవ రాకడ మునుపు ఒరిజినల్ ఏలియా వస్తాడు. ప్రవచనాసన ఏలియా, బాప్తిస్మ యోహాను. కాబట్టి యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, శాస్త్ర పరిసయ్యులు కానీ ప్రస్తుతం వారి కళ్ళ ముందు జరుగుతున్నది. ఏ కాలాలు మార్పు చెందాయి, ఏ సమయాలు మార్పు చెందాయి, దేవుడు తీసేశాడు, ఏ కాలం ఇచ్చాడు. బాప్తిస్మ యోహాను కాలాన్ని ముగించాడు, అది తొలగించాడు, నెరవేర్చి ముగించాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మెస్సియా కాలాన్ని ఇచ్చాడు. ఇది మనుష్య కుమారుని దినాలు, మనుష్య కుమారు దినాలు. ఏలియా దినాలు పోయాయి, మనుష్య కుమారుని దినాలు. కాలాల సమయంలో ప్రభు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో గ్రహించిన కాల సూచనలు మీరు ఎరగరు. అందుకనే పౌలు చెప్పుకొచ్చాడు, రోమీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడంటే, మీరు కాలము ఎరిగి, ఏ కాలం ఎట్టి కాలం ఎరిగి. ముఖ్యంగా పాత నిబంధన కాలాలు గుర్తించేవారు ఎవరంటే ప్రవక్తలే. దాన్ని ఎత్తిపట్టి అపోస్తలుడు పౌలు ఏమని చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో? 1 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, ప్రవక్తలు యందున్న క్రీస్తు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చును. ప్రవక్తలలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ కాలం ఎట్టి కాలం. పాతకాలం కంచినవుతుందా? కొత్త కాలం ప్రారంభమైందా? పాత సమయమే ఇంకా ఉందా? కొత్త సమయాలు వచ్చినా ఎట్టి కాలం. దేవునికి స్తోత్రం. బబులోను కాలం పోయింది, మాదీయ పారిశ్రామిక కాలం వచ్చింది. మాదీయ పారిశ్రామిక కాలం పోయింది, గ్రీకీల కాలం వచ్చింది. గ్రీకీల కాలం పోయింది, రోమిల కాలం వచ్చింది. రోమిల కాలం పోయింది. ఆ తర్వాత రావాల్సిన క్రీస్తు విరోధి పాలన కాలం రాబోతున్నది. దేవునికి స్తోత్రం. ప్రతిమలోని 10,000 ప్రభుత్వం, ప్రకటన గ్రంథంలోని 10 కొమ్ముల ప్రభుత్వం ఒకటే. ప్రకటన గ్రంథంలో క్రూరమృగం యొక్క ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఈ ప్రతిమలోని పాదాలకున్న 10 వేళ్ళు 10 మంది రాజులు. 10 మంది రాజుల ప్రభుత్వం క్రీస్తు విరోధి ప్రభుత్వం. ఈ ప్రతిమలో 4వ ప్రభుత్వం రోమీల ప్రభుత్వం.
ఐదో ప్రభుత్వం క్రీస్తు విరోధి ప్రభుత్వం, 10,000 ప్రభుత్వం. ఈ రెండిటికి మధ్యలో సంఘం ఎత్తబడుట అనే మాట లేదు. దేవునికి స్తోత్రం. 10,000 ప్రభుత్వం తర్వాతనే చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడగా తుత్తునిలుగా చేయబడే తల నుంచి అరికాల వరకు. చేతి సహాయం లేకుండా పాదాల పడ్డబడ్డ ఆ రాయి ఏంటట? గొప్ప పర్వతం నుండి తీయబడ్డ రాయి ఏంటట? రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుంది? రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూర దేశానికి వెళ్ళాడట. ఆయన వెళ్ళే మునుపు తన దాసుని పిలిచి ఏమిచ్చాడు? మీనాలు ఇచ్చాడు. ఇంకో సువార్తలో తలాంతులు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూర దేశానికి వెళ్ళాడు. రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని ఆయన యేసు ప్రభు రెండవసారి వస్తాడు. రాజకుమారుడు రెండవసారి వస్తాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు లెక్క చూస్తాడు. బైబిల్ చెప్తుంది. తన దాసుని పిలిచి ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. మరలా రావాలి. ఆయన రెండవసారి వస్తాడు. ఏం సంపాదించుకుని వస్తాడు? రెండోసారి ఎలా వస్తాడు? రాజ్యమును సంపాదించుకుని రావాలని. భూమి మీద క్రీస్తుల విశ్వాసం ఉంచి చచ్చిపోయే ప్రతి ఒక్కరి ఆత్మ పరలోకంలో ఉంది. అదే రాజ్యం. ఆయన సంపాదించుకున్న రాజ్యం. నీకు తెలిసిన పరిశుద్ధులు నీ గృహాల్లో కానీ, బంధువుల్లో కానీ, సేవకులలో కానీ ఎవరైనా చచ్చిపోయినాడు తెలుసా? వాళ్ళు నిద్రించాడు తెలుసా? వారి శరీరాలు సమాధిలో ఉన్నాయి, కానీ నిజమైన ఆ వ్యక్తుల ఆత్మలు, వారి వ్యక్తులు, వారి పరలోకంలో ప్రభుత్వం కూడా ఉన్నారు. యేసు ప్రభు సురక్త సంపాదించుకున్న రాజ్యం అది. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధుల ఆత్మలు తీసుకుని వస్తాడు. ఆయన సంపాదించుకున్న రాజ్యాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, ఇవన్నీ నేనేం చెప్పానో, నా రాకడకు మునుపు ఏం జరుగుతాయని చెప్పాను, ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు మీ తలల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపం ఉందని తెలుసుకురండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరు కొమ్మలు ఏదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను కదా. ఆ ప్రకారమే నా రాకడకు మునుపు ఏం జరుగుతాయని చెప్పాను. అవన్నీ జరుగుట మీరు చూచున్నప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి. ఏం రాబోతుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభు శరధారే వచ్చినప్పుడు దేవుని రాజ్యం సమీపించినది. అంత మునుపు దేవుని రాజ్యం సమీపించింది బాప్తిస్మ యోహాను. ఆ తర్వాత 12 మంది అపోస్తలులు దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. తర్వాత 70 మంది శిష్యులు దేవుని రాజ్యం సమీపించినది. తర్వాత అపోస్తలుడు పౌలు దేవుని రాజ్యం సమీపించినది, దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. యేసు ప్రభువుల విశ్వాసం వచ్చిన వారందరూ కూడా ఆత్మరక్ష పొందిన వారు దేవుని రాజ్యంగా ఎంచబడ్డారు. కానీ యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చే రాజ్యం ఏంటి? నిద్రించిన పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో ఉన్నారే, వారు వెంట పెట్టుకుని వస్తారు. వారు వచ్చినప్పుడు సమాధుల్లోంచి శరము దాల్చుకొని లేస్తారు, ధరించుకొని లేస్తారు. వారు అక్షయులుగా మార్చబడతారు, మహిమేశ్వరంగా మార్చబడతారు. దేవుని రాజ్యం భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. చూడండి, దేవునికి స్తోత్రం. రాజ్యం పరిశుద్ధులకు చెందును అంటే అర్థం, బబులోనికి ఈ భూరాజ్యం చెందదు, మాదీయ పార్సులకు చెందదు, గ్రేకీయులకు చెందదు, రోమీలకు చెందదు, క్రీస్తు విరోధికి చెందదు, 10 మంది రారో చెందదు. శాశ్వత రాజ్యం దేవుని రాజ్యం, అది పరిశుద్ధులకు చెందును. పరిశుద్ధులకు చెందే రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఏంటి? మనమే. ప్రభు రక్తులు కాయబడి పరిశుద్ధాత్మ నింపబడే వ్యక్తులు దేవుని రాజ్యం. 7 సంఘాలకు రాస్తూ యోహాను చెప్తున్న మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుంచి విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆయన తన రక్తము చేత మన పాపం నుంచి విమోచించి తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. యేసు ప్రభు తన రక్తము చేత మన పాపం నుంచి విమోచించి తండ్రి దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. ఎవరికి రాస్తున్నాడు? యోహాను 7 సంఘములకు. అంటే భూమి మీద ఉన్న దేవుని సంఘం, ఆ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం భూమి మీద ఏంటి? దేవుని రాజ్యం. అయినా శరీరరీత్యా ఈ దేవుని రాజ్య సంబంధులు చచ్చిపోతారు.
చచ్చిపోయిన ఈ ఆత్మలు పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు రెండోసారి వచ్చినప్పుడు ఈ ఆత్మలు తీసుకొని వస్తాడు. తీసుకొని రాబడ్డ ఈ ఆత్మలు విడిచిన శరీరాన్ని తిరిగి ధరించుకొని లేస్తారు. అది పునరుత్థానము అంటారు. మహిమలోనికి మార్చబడతారు, ఇక చావరు అని బైబిల్ చెప్తుంది. వీరు భూమి మీద ప్రభుతో పాటు ఏల్తారు. వీరికి రాజ్యము చెందును, పరిశుద్ధులకు రాజ్యము చెందును. మృతుల పునరుద్ధానంలో మహిమతో లేపబడ్డ పరిశుద్ధులకు ఈ భూమి చెందును అని అర్థం. దేనికి స్తోత్రం, దేని మహిమలు గాక. ఇప్పటి వరకు ఎవరికి చెందును? ఇరాక్కి చెందింది నెబుకద్నెజర్ కాలంలో, ఇరాన్కి చెందింది దర్యావేష్ కోరేష్ కాలంలో, అహష్వేరోషు కాలంలో, అలెగ్జాండర్కి చెందింది, అంటే గ్రీకులకు చెందింది అలెగ్జాండర్ కాలంలో, రోమిలకు చెందింది నీరో కానీ అట్లాంటి డొమిషియన్ కానీ అటువంటి కాలంలో. దేవునికి స్తోత్రం, వాళ్ళకి చెందింది. ఇంకో ప్రభుత్వం ప్రపంచమంతా రాబోతుంది. అది 10,000 ప్రభుత్వం, క్రూరముఖ ప్రభుత్వం, క్రీస్తు విరోధ ప్రభుత్వం. క్రీస్తు విరోధంలో స్వయాన సాతారణ ఉండి లోకాల్లో ఆరాధించబడుతూ అధికారం చేసే ప్రభుత్వం రాబోతుంది. దేవుడు కాలాలను సమయాలు మార్చే దేవుడు బబులోను ప్రభుత్వాన్ని తొలగించి మాదీ పరుషులకు ఇచ్చినట్టుగా, వాళ్ళని తొలగించి గ్రీకులకు ఇచ్చినట్టుగా, వాళ్ళని తొలగించి రోములకు ఇచ్చినట్టుగా, వారు తొలగించి క్రీస్తు విరోధకు అనుమతి ఇచ్చినట్టుగా, వారు తొలగించి ఇయ్యబోయే వారికి శాశ్వత రాజ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. దేవుని మహాకృపని చెప్పే విషయం ఏంటంటే, కాలాలు మార్చబడే సమయంలో మనం ఉన్నాం. కాలాలు సమయాలని ఆయన మార్చువాడయ్యుండి సింహాసనం ఎవరిని త్రోసివేయను వారు త్రోసివేయను, ఎవరిని కూర్చోడనిచ్చును వారిని కూర్చోబెట్టనిచ్చును. రాజ్యాధికారాలు తొలగించడం, ఆశీనులుగా చేయటం ఆయన చేసే పని. కాబట్టి యేసు ప్రభుతో శిష్యులు అడిగారు, ఇజ్రాయేలుకు రాజ్యం మరగా అనుగ్రహించదు అంటే కాలాలు సమయాలన్న మాట, రాజ్యాలను తొలగించుట, రాజ్యాలని నియమించుట, రాజులను తొలగించుట, రాజులను నియమించుట. కాబట్టి ఇజ్రాయేల్ సంబంధిత రాజు నియమిస్తావా, సొంత ప్రభుత్వాన్ని ఇస్తావా అంటే రాజ్యం విషయాలలో అధికారాలు తొలగించడం, కూర్చోబెట్టడం, సింహాసనంలో ఏలికలను తొలగించడం, మరొకరు కూర్చోబెట్టబడి కాలాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి. ఏ కాలంలో ఎవరు ఉండాలా, ఏ కాలంలో ఎవరు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఈ కాలాలు సమయాలు తండ్రి తన స్వాదంలో ఉన్నాయి కనుక దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఇజ్రాయేలుకు తిరిగి రాజ్యం, సొంత రాజ్యం ఇవ్వటానికి ఆ కాలం తండ్రి చేతిలో ఉంది, ఆ సమయం తండ్రి చేతిలో ఉందన్నాడు. ఇది అడిగింది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆ కాలం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇజ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహించే కాలం, సొంత ప్రభుత్వాన్ని ఇచ్చే కాలం ఎప్పుడు వచ్చింది? 70 సంవత్సరాల క్రితం, దాదాపు 70 సంవత్సరాల క్రితం, 1948వ సంవత్సరం, 72 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం. అంటే కాలాల సమయాలు ఇజ్రాయేలుకు ఆ రోజు నుంచి 48వ సంవత్సరం వరకు కూడా సొంత సింహాసనం లేదు, సొంత ప్రభుత్వం లేదు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. ఇజ్రాయేలుకు ప్రభుత్వం ఉంది, పాలన యంత్రాంగం ఉంది, పాలకులు ఉన్నారు, సొంత రాజ్యం, ల్యాండ్ ఉంది, భూమి, స్వప్రజలే అక్కడ నివసిస్తున్నారు, బాగుంది. వీరు ప్రపంచంలోంచి సమకూర్చబడ్డ జనాంగం, భూమి నట్టున ఉన్న భూభాగంలో నివసించే జనాంగం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్లో తను మహిమోత్తరుగా చేసుకున్న దేవుడు, శరధారై వచ్చిన ఆయనను వీరు విశ్వసించలే. ధర్మశాస్త్రం వారిది, ప్రవక్తలు వారు, ప్రవక్తల గ్రంథాలు ప్రవచనలు వారి. ధర్మశాస్త్ర ప్రవక్త గ్రంథం రాయబడ్డట్టుగా రాబోయే ఏలియా, రాబోయే మెస్సియాల గురించి అన్య జనులకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వాటిలో రాయబడ్డ విషయాలు బోధించబడ్డారు, కానీ వచ్చిన ఏలియాను గుర్తించలేదు. ఆ తర్వాత వచ్చిన మెస్సియా క్రీస్తు యేసు ప్రభువును కూడా వారు గుర్తించలే, విశ్వసించలేదు. ఆయన చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయేసి 2000 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇజ్రాయెల్ ఇప్పటికి కూడా యేసును క్రీస్తు అని ఒప్పుకోవట్లేదు.
యేసు క్రీస్తును శరీరధారి వచ్చని ఒప్పుకోవట్లేదు. మోషే ప్రవచించిన మెస్సియా ఈయనను ఒప్పుకోవట్లే. యెషయా ప్రవచించిన మెస్సియాని క్రీస్తు ఈయనను ఒప్పుకోవట్లే. సమూయేలు ప్రవచించిన, యెరెమీయా ప్రవచించిన, దానియేలు ప్రవచించిన, దావీదు ప్రవచించిన క్రీస్తు యేసే అని విశ్వసించటం లేదు. కాబట్టి మరొకసారి దానికి ఏం జరగబోతూ ఉందనంటే, ఆయా జనంలోంచి సమకూర్చబడే ఈ దేశానికి క్రీస్తు విరోధి పాలన కాలమందు తిరిగి తమ రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం మరొకసారి ఉంది. యెరూషలేము కోల్పోయే ప్రమాదం ఉంది, ల్యాండ్ని కోల్పోయే ప్రమాదం ఉంది, అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకుంది? యేసుప్రభు నామటాలే. సిలువబడి మృతుల్లో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి బైబిల్ చెప్తా ఉంది, శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను మృతుల్లోంచి లేచినందున పరిశుద్ధుని ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. లేఖనాల ప్రకారం నిరూపించబడ్డాడు. లేఖనాలు వారి లేఖనాలు బట్టి తమ మధ్యలో పుట్టి పెరిగి చనిపోయి లేచిన యేసుప్రభువును గురించి లేఖనాలు నెరవేర్చబడ్డ గురించి వాళ్ళు గ్రహించలేకపోయారు. అన్య జనులకు దేవుడు కృపనీయగా అన్య జనులు ఏం చేశారు? వారికి ఇవ్వబడ్డ ధర్మశాస్త్ర ప్రవక్తల గ్రంథాలను అనుసరించి నెరవేర్చబడ్డ ప్రవచనాలు క్రీస్తులో ఉన్న క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించబడగా క్రీస్తుని గురించి సువార్తలు విశ్వసించి వాగ్దానం చేయబడి ఆత్మచేత ముద్రించబడ్డాం. విమోచన వరకు కూడా పరిశుద్ధాత్మ మన ఆత్మలు ముద్రించబడ్డాయి. మన ఆత్మ యందు పరిశుద్ధాత్ముడు ముద్రించబడ్డాడు. దేవునికి స్తోత్రం. విమోచన వరకు అన్య జనుల నుంచి వచ్చిన దేవుని ప్రజలం మనం, కానీ వారు ఇంకా ఇది చేయట్లా. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు రక్తము చేత వారు విమోచించబడి జనగమైతే క్రీస్తు విరోధులు 1000 మంది వచ్చినా వారిని ఏం చేయలేరు. మెస్సియా క్రీస్తు నమ్మనందునే వారికి రక్షణ లేకుండా పోతుంది. శారీరకంగా, ఆత్మీయంగా ఆత్మకు రక్షణ లేకుండా పోతుంది. శారీరకంగా కూడా భద్రత లేకుండా పోతుంది. దేవుని కాపుదల లేకుండా పోతుంది. ఇతరులను కాపాడవాడు కునుకడు నిద్రపోడు. మరి క్రీస్తు విరోధి దండెత్తిపోయినప్పుడు మరి కాపుదల ఏమైంది? మిమ్మల్ని ముట్టివాడు నా కనుగుడ్డు ముట్టివంత సమానం అని చెప్పాడు. మరి ఏమవుద్ది? ఎందుకు సంరక్షణ లేదు? ఎందుకు కాపుదలు ఉండబోవటం లేదు? ఎందుకు పట్టణం ముట్టడి వేయబడుద్ది? ఎందుకు స్త్రీలు చెరబడతారు? ఎందుకు పిల్లలు నెలకేసి కొట్టబడతారు? వృద్ధులని కనకరించకుండా పోతారు? ఎందుకు వధిస్తారు? ఎంత చెరగొని పోతారు? ఎందుకు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడిని నమ్మలేదు. శరధారి వచ్చి యేసు ప్రభువును నమ్మలేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? వారికి భద్రత లేకుండా పోయింది. దేనికి స్తోత్రం. వారు ఇంకా ప్రపంచమంతా అసహించుకునే విధంగా దేవాలయం కట్టబట్టం జరగాలి కదా. యేసు ప్రభు వచ్చే వరకు మొదటి రాకడలో యెరూషలేములో దేవాలయం ఉంది కనుక రెండవ రాకడలో కూడా యెరూషలేములో దేవాలయం ఉండాలి. దేవుని ఆలయం కట్టబడేది, వారు మొదట పడగొట్టబడేది దేవాలయం. ఎందుకు? ఈ రాతి మీద రాయకుండా ఈ పడదోయబడిదని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? మూలరాయి, అమూల్యమైన రాయి యేసు ప్రభువును నిరాకరించారు. మూలరాతిని నిరాకరించారు. అమూల్యమైన యేసు ప్రభు రాయిని, పునాది రాయిని నిరాకరించారు. పునాది రాయిని నిరాకరిస్తే కట్టడం ఎట్లుంటుంది? దేనికి స్తోత్రం. యేసు ప్రభువును నిరాకరించారు కనుక భౌతిక రాతి కట్టడమైన దేవాలయం కూడా పడగొట్టబడింది. ఇప్పటికీ అంగీకరిస్తా లేదు. పైగా ఏం చేయబోతున్నారు? దేవాలయం కడదాం అనుకుంటున్నారు. చూడండి, ప్రభువును అంగీకరించకుండా దేవాలయం కట్టేది ప్రభువుకా దేవునికా? కాదు. వారు అనుకునేది దేవునికి అనేది, కానీ వారు కట్టేది క్రీస్తు విరోధికి. యేసుకి శరధారే వచ్చి ఒప్పుకొనని వారు ఎవరయ్యా అంటే అరబ్బులు, హాగరు సంతానం. మరి శారా సంతానమైన ఇజ్రాయేల్ ఏంటి? యేసు క్రీస్తు కాడని అంటారు. యేసుని క్రీస్తుని ఒప్పుకోరు. పరలోకం క్రీస్తు శరధారే వచ్చినట్టుగా ఆయన యేసు అని వాళ్ళు ఒప్పుకోరు. మరి వీళ్ళకి ఏం భేదం ఉంది? ఏమి లేదు. యేసుకి శరధారే వచ్చి ఒప్పుకొని అరబ్బులలో పనిచేసే క్రీస్తు విరోధాత్మ, యేసుని క్రీస్తు కాడని చెప్పుకునే వీరిలో కూడా క్రీస్తు విరోధాత్మ పనిచేస్తుంది. 2 విధాలుగా చెప్పాడు యోహాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో అబద్ధికుడు, వాడే క్రీస్తు విరోధి, వాడే తండ్రి కుమారుని అంగీకరించని వాడు.
మరలా అతడు ఏమన్నాడు? యేసుక్రీస్తు శరధారే వచ్చరి ఒప్పుకొనని వంచకులు లోకంలో బయలుదేరినారు, అట్టివాడే క్రీస్తు విరోధియు వంచకుడై ఉన్నాడు. యేసును క్రీస్తు కాదన్నా, యేసుక్రీస్తు శరధారి రాలేదన్నా వారిలో పనిచేసే ఆత్మ క్రీస్తు విరోధాత్మ. అరబ్బులలో ఏం పని చేస్తుందో యూదుల్లో కూడా అదే పని చేస్తుంది. అరబ్బులు కట్టేది దేనికి కడతారో వారు ఆరాధన చేయడానికి, దానికే వీరు కడతారు. కానీ దానికే కడుతున్నామని వీరు తెలుసా అంటే తెలియదు. వీరు అనుకునేది దేవునికి, అరబ్బులు అనుకునేది వాళ్ళు ప్రతి కట్టడం దేవునికే అనుకుంటారు, వీళ్ళు అనుకునేది కూడా దేవునికే అనుకుంటారు. ఎవరికి కడితే వాళ్ళు వచ్చి ఉంటారు. మోషే దేవాలయం కట్టాడు దేవునికి, ఆయన తేజోమహిమ వచ్చింది, ఆయన దర్శించాడు, దాన్ని అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. సొలొమోను దేవునికి మందిరం కట్టాడు, తేజోమహిమ నిలుచు స్థలంగా ఏర్పరిచి దేవుని మహిమ వచ్చి అక్కడ ఉంది, దేవుని సన్నిధితో నింపబడింది. రేపు యూదులు కట్టబోయే యెరూషలేములో దేవాలయంలో తేజోమహిమ రాదు. వారు దేవుని పేరుతో ఆలయం కడతారు, ప్రతిష్ఠిస్తారు, కానీ తేజోమహిమ దిగిరాదు. పాత నిబంధన కాలంలో ఎప్పుడు దేవుని ఆలయం కట్టినా ప్రవక్తలతో దేవుడు చెప్పి కట్టించాడు. ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉంటే మందిరాలు కట్టారు, ప్రవక్తల ఆధ్వర్యంలో మందిరాలు కట్టబడి జరిగాయి. కానీ ఇప్పుడు ప్రవక్తలు లేరు, పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకు లేడు? యేసు ప్రభు నమ్మలేదు కనుక పరిశుద్ధాత్ముడు లేడు. ప్రభువులో విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ జలనదులు పారుదని బిగ్గరగా చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచు కూడా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉండటం సాధ్యమా? యేసు ప్రభువులో విశ్వాసం ఉంచు కూడా ఒక పరిశుద్ధాత్మ ఇవ్వటం సాధ్యమా? కాదు. చనిపోయి లేచి యేసు ప్రభువులో విశ్వాసం ఉంచు వాడే పరిశుద్ధాత్మ ఇవ్వబడతాడు. చనిపోయి లేచి యేసు ప్రభువులో యూదులు ఎవరు విశ్వసించలేదు కనుక పరిశుద్ధాత్మ ఎవరు లేడు, వారిలో ప్రవక్తలు లేరు. ఇశ్రాయేలుని ప్రవక్తలు యెరూషలేము ప్రవక్తలు ప్రవచిస్తే కట్టబడే మందిరం కాదు కట్టబడబోయేది. వాళ్ళు స్వతగా దేవునికి ఆలయం కట్టాలన్న ఆలోచనతో కడతారు, కానీ అది యేసు ప్రభు రెండవ రాకడ సూచనగా మనకు మాత్రమే ఉపయోగపడుద్ది. వాళ్ళు కట్టబడబోయే దాంట్లో వాళ్ళు లీడ్ చేసేది, అరబ్బుల్ని ఏ ఆత్మ లీడ్ చేస్తుందో వీళ్ళని కూడా అదే ఆత్మ నడిపించడం వల్ల వారు కడతారు. అది కట్టేది క్రొత్త నిబంధన కాల పద్ధతిలో అయితే దేవుడు తేజోమహిమ నిలుస్తుంది. కొత్త నిబంధన కాల పద్ధతిలో కాకుండా పాత నిబంధన కాల పద్ధతిని అనుసరించి దేవాలయం కట్టి దేవాలయ ఆవరణంలో బలిపీఠాన్ని కడతారు. బలిపీఠం మీద బలులు అర్పిస్తారు. క్రీస్తు విరోధి దేవాలయంలో ప్రవేశించే దినమున ఆ బలులు నివారణ చేయబడతాయి. పండుగ కాలాలు, సమయాలు, క్యాలెండర్ మార్పులు, పండుగల మార్పులు ఇవన్నీ చేయబడతాయి. ఆరాధన క్రమం మారిపోతుంది. నిబంధన అతిక్రమించు వారిని, అనగా క్రొత్త నిబంధన అతిక్రమించువారు యూదులు, నిబంధన వచ్చినట్టు రాజు నిబంధనను అతిక్రమించు వారిని ఇచ్చక మాటలు చెప్పి వశపరుచుకొనును. ఏంటి నిబంధన అతిక్రమించటం? క్రొత్త నిబంధనను నిరాకరించటం. క్రొత్త నిబంధన నిరాకరించే యూదులను ఇచ్చక మాటలు చెప్పి వశపరుచుకుంటాడు. యూదులు కూడా క్రీస్తు విరోధులు ఆరాధిస్తారు. క్రీస్తు విరోధి అనగానే ఒక మనుషుడు, కానీ అతనిలో ఉన్న వ్యక్తి సాతానుడు. అది గుర్తుపెట్టుకోవాలా. సాతానుడు దేవుని పేరుతో కట్టబడే మందిరంలో వచ్చేసి క్రీస్తు విరోధి నందు వచ్చి ఆశ్రయుడు అవుతాడు. పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. యూదులు వాళ్ళతోటి, ఇజ్రాయేళ్లతోటి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్ అన్ని, అరబ్ ఎమిరేట్స్ అని, వీళ్ళు ఇజ్రాయెల్తో ట్రంప్ మాట బట్టి సమాధాన పడ్డారు. ఆ తర్వాత మొరాకా, మొన్న సౌదీ వారు కూడా కొన్ని దేశాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఏ కాలంలో మనం ఉన్నామని తెలుసా? చూడండి, ఇజ్రాయెల్ పరిశుద్ధత నింపబడి ఉంటే, ఈ దేశాలు ఉన్న వారిలో క్రీస్తు విరోధం నిండుకుంటే ఆ రెండు ఆత్మలకు పొత్తు కుదరదు. క్రీస్తుకు క్రీస్తు విరోధికి పొత్తు కుదురునా? కుదరదు. ఇప్పుడు వారు సమాధాన పడతారని బైబిల్ చెప్తుంది, ప్రవచనం అంతే. ఇంతకాలం దేవుడు వాళ్ళ భ్రష్టత్వానికి అప్పచెప్పలేదు. సువార్త ఒకవైపు అందరికీ ప్రకటించబడుతూ ఉంది. సువార్త అందరికీ ప్రకటించబడ్డ తోడిని యేసుప్రభువు రావాలి. కానీ యూదుల పరిస్థితి చూస్తే 2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు.
అమెరికా దేశంలోని యూదులలో కొంతమంది దైవసేవకులు అయ్యారు. మోరసురుల దైవజనుడు జాన్ హేగి, జోనాథన్ అని ఒక అతను ఉన్నాడు, పీటర్ అని ఒక ఆయన ఉన్నాడు, సిడ్రాత్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా యూదుల్లోంచి రక్షణ పొంది దేవునికి అభిషేకించబడి సేవ చేస్తారు. అమెరికా దేశంలో ఫండ్స్ రేజ్ చేసి ట్రస్ట్ పేరుతోటి యూదులకు సహాయం చేస్తూనే ఉంటారు బీదలకి. క్రీస్తు ప్రేమను బట్టి యూదుల్లో నుంచి దేవుని ఎరిగిన వ్యక్తుల ద్వారా యూదులు మేలు పొందుతున్నారు. కానీ సువార్త రకరకాలుగా వారు ప్రకటించబట్ట యూదుల సేవకులతో ప్రకటించబడుతున్నప్పటికీ, ఇతర సేవకులతో ప్రకటించబడుతున్నప్పటికీ యేసు ప్రభువు నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. దేవుడు కాలాలు మార్చడానికి, సమయాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మతో ఉన్న దేశాలతో సమాధానం పడటం, సమాధాన సంధి చేసుకోవటం జరుగుతూ ఉంది. దేశాలతో ఐక్యం చేయబట్టడం జరగబోతూ ఉంది. ఈ ఐక్యం వల్ల జరిగేది ఏంటి తెలుసా? రాకపోకలు పెరుగుతాయి. వీళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. దేవాలయానికి అనుమతి దొరుకుతుంది. దేవాలయం కట్టడం ప్రారంభమైంది ఎప్పుడంటే వీరిద్దరూ పాలిస్తున్న వారు వాళ్ళు సమాధాన పడ్డప్పుడు. యెరూషలేము విషయంలో, యెరూషలేము దేవాలయం కట్టే విషయంలో వారు ఊరిక పాలిస్తున్న వారు అరబ్బులు సమాధానపడరు. వాళ్ళ హక్కుల గురించి చెప్పినప్పుడు వీళ్ళ హక్కు అంటారు, వాళ్ళ హక్కు అంటారు. ఇద్దరి సమాధానపరిచే పరిస్థితి ఏంటంటే, అయోధ్యలో ఇది మీది, ఇది మీది అని ఎట్లా తీర్పు జరిగిందో యెరూషలేములో కూడా అదే, ఇది మీరు కట్టుకోవచ్చు, ఇది మీరు కట్టుకోవచ్చు అంటారు. తీర్థయాత్రలకు యూదులందరూ ప్రపంచం పోయినట్టుగా అరబ్బులు కూడా పోతారు అక్కడికి. ఆ సమయాలలో జరిగేది ఏందయ్యా అంటే, ఇతర దేశాలతో వీరు సమాధాన సంబంధాలు పెట్టుకున్నారే, ఇది మోసము, ధర్మ విరోధ మర్మం క్రియ చేస్తున్నది. ఈ విషయంలో ఇజ్రాయేళ్ల మనునేత్రాలు మూయబడి ఉన్నది. ప్రస్తుతం వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కానీ ఇది సాతాను యొక్క ఎత్తుగడ అని వారికి అర్థం కావట్లేదు. యేసు ప్రభువును అంగీకరించినందుకు, సత్యమునకు వారు ఏమీ లేదు విధేయత చూపునందుకు, అబద్ధము నమ్మునట్లు వారికి పంపబడ మోసము చేయి శక్తి క్రీస్తు విరోధాత్మ. ఎందుకు? శిక్షావిధి కలగటానికి. ప్రభు చెప్పాడు, నా తండ్రి నేను వచ్చినాను, మీరు నన్ను అంగీకరించరు. తన నామన మరొకడు వస్తాడు, వాని మీరు అంగీకరిస్తారు. ఇప్పుడు వచ్చే క్రీస్తు విరోధం వారు అంగీకరిస్తారు. దేశాలు మోసపోవటం అనేది సామాన్యంగా మనం జీవించే మన వ్యక్తులకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదంటే ఒకటి బైబిల్ చెప్తుంది, చివరి దినాల్లో ధర్మ విరోధ మర్మం క్రియ చేయించున్నది. అది మర్మం. ఆ మర్మం దేవుని పరిశుద్ధాత్మలు పాలివారిన వ్యక్తులకే ఆ మర్మము అర్థమైతే. దేవుని మర్మమైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఎట్లా బయలుపరుస్తాడు? సాతాను మర్మమైన క్రీస్తు విరోధి, వాడు పనిచేసే విధానం బయలుపరిచేది పరిశుద్ధాత్ముడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇంగ్లాండ్లో పనిచేసింది, శత్రు ఆత్మల గ్రిప్లోకి పోయింది. అది అమెరికాలో ధర్మ విరోధ మర్మం కొన్ని 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఒక రూపానికి వచ్చింది. ప్రస్తుత పరిస్థితి చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటి తెలుసా జరగాల్సింది? ఇజ్రాయేల్లో ప్రారంభమైంది ఎక్కడ అంటే, తన చుట్టూ శత్రువులుగా ఎంచబడే దేశాలతో మిత్రత్వంతో ప్రారంభమైంది. దీంట్లో మోసం ఉంది. యెరూషలేము విషయంలో ఓకే, మందిర స్థల విషయం, నిర్మాణ విషయంలో ఓకే, అస్సలు నిజ స్వరూపం దాని తర్వాత బయటపడింది. చూడండి, కాబట్టి ఇప్పటి కాలపు క్రొత్త నిబంధన కాల ప్రభుత్వాలన్నీ వేరు. కాలాలు సమయాలు మార్చే సమయంలో మనం ఉన్నాం. అనగా సింహాసనం నుంచి రాజు త్రోసివేసి కొత్త రాజులు కూర్చుంటబెట్టడానికి అనుమతిచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. ఏ కాలంలో ఉన్నాం, ఎట్టి కాలంలో ఉన్న సత్యాలను గ్రహించాలా. కాబట్టి ప్రపంచమంతా ఇది విరోధ మర్మం జరుగుతున్నది. ఫైనల్గా జరిగేది ఇజ్రాయెల్లో. అది ప్రారంభమైంది. అది ప్రారంభమైందంటే అది ముగించబట్టు ఎంతో సమయం పట్టదు. కాబట్టి వేళ్ళ మీద వేళ్ళను లెక్కించే విధంగా యేసుప్రభు అక్కడ మునుపు సంవత్సరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ నేను చెప్పడం లేదు, 2 ఏళ్ళకి ఆయన చెప్పడం లేదు, నేను చెప్పను. అట్లా దేవుని కృప బట్టి దేవునికి స్తోత్రం. అయినా తక్కువ సంవత్సరాలు పరలోకంలో యేసుప్రభు రాక మునుపు
10,000 ప్రభుత్వం మీద చేతి సహాయం లేని రాయి తాను సంపాదించుకుని రాజ్యం తీసుకుని వస్తాడు. ఆ రాజ్యమే ఈ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. క్రీస్తు విరోధి రాజ్యాన్ని నాశనం చేసేది క్రీస్తు రాజ్యం. వచ్చుచున్న క్రీస్తు రాజ్యం, మహిమా రాజ్యం నాశనం చేయగా ఈ భూరాజ్యం ఏమైంది? పరిశుద్ధులకు చేతనం. ఈ భూరాజ్యం దేవుని రాజ్యం ఏది? అధికారం క్రీస్తు అయింది. దీనికి హక్కు పరిశుద్ధులది. ఇజ్రాయేలులో ప్రభు చేత పట్టబడ్డ వారిది మరలా యెరూషలేముకి హక్కు పొందుకుంటారు. పాలుతుల ప్రదేశం పొందుకుంటారు. ప్రపంచ దేశాలు పరిశుద్ధులు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. కాబట్టి కాలాలు సమయాలు మన దేవుడు మార్చువాడు. మనం గుర్తించాల్సింది ఏంటి? కాలాలు సమయాలు గుర్తించాలా. ఏ కాలం ఉన్నాం, ఎట్టి కాలాలు ఉన్నాం. కాబట్టి 5 ప్రభుత్వాల గురించి చెప్పాడు కదా. ఇరాక్ ప్రభుత్వం నెబుకద్నెజరు బెల్షస్సరుతో అయిపోయింది. ఇరాన్ ప్రభుత్వం ఐశ్వర్యూజు, కోరేషు, దర్యావేషు వాళ్ళతో అయిపోయింది. అటువంటి వారితో గ్రీకేలు ప్రభుత్వం అలెగ్జాండర్ రోమియోలు వచ్చేదాకా అయిపోయింది. 4వ ప్రభుత్వం రోమియోల ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చేది ఏంటి? సంఘకాలం వచ్చేది. సంఘకాలం వచ్చేది. అదృశ్యగుణ దేవుని రాజ్యం. ఇక్కడ అక్కడ దేవుని రాజ్యం చెప్పడానికి వీలేదు. రక్షించబడ్డ ప్రతి స్త్రీ పురుషులు భూమి మీద దేవుని రాజ్యం. ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడ్డ ప్రతి స్త్రీ పురుషులు భూమి మీద దేవుని రాజ్యం. రక్షించబడ్డ ఆత్మ బయటికి కంటికి కనబడదు, దేవుని రాజ్యం. ఆత్మలో తిరిగి జన్మించిన వాడు దేవుని రాజ్యం రుచి చూస్తాడు, దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఆత్మలో తిరిగి జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆత్మలో తిరిగి జన్మించక ముందు నీకేం కనబడదు. ఆత్మలో తిరిగి జన్మించిన తర్వాత వాడు నీకేం కనబడదు. రహస్యం ఇది. రక్షణ పొందిన వాని యొక్క కార్యం, ఆత్మలో జరిగే కార్యం రహస్యంగా ఉంటుంది. యేసు ప్రభు 2వ రాకడలో రహస్యంగా ఉన్న ఈ దేవుని రాజ్యం మహిమలో మార్చబడగా బహిరంగంగా ఉంటుంది. వ్యక్తులైన దేవుని రాజ్యం ప్రదేశం భూమిని స్వతంత్రించుకుంటారు. ఇక ఎవరిది కాదు. 4 అయిపోయాయి. 5వ చేసేది క్రీస్తు విరోధి ప్రభుత్వం. 5వ దాని తర్వాత ముందు వస్తున్నాడా? చేతి సహాయం చేయాలి రాయి. 10,000 ప్రభుత్వం తర్వాత వస్తుందా? చేతి సహాయం లేకుండా తీయబడే రాయి. 10,000 ప్రభుత్వం తర్వాత, అంటే క్రీస్తు విరోధి ప్రభుత్వం తర్వాతనే ఒక పర్వతంలోండి తీయబడ్డ ఒక రాయి, చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి. అదేంటిది? పరిశుద్ధుల రాజ్యం. ఆయన పరిశుద్ధుల్ని రాజ్యంగా చేసుకుని వస్తున్నాడే. అది ఈ లోక రాజ్యాలు దేవుని రాజ్యంగా మార్చబడటానికి రాజుగా ప్రభుగా వచ్చినప్పుడు తనతో కూడా ఉన్న వారందరూ కూడా పిలువబడ్డవారే, ఏర్పరచబడ్డవారే, నమ్మకమైన వారేనందున భూరాజులను వారి సేనలను ఆయన జయించును. ఈ లోక రాజ్యాలను దేవుని రాజ్యంగా చేయబడతాయి. క్రీస్తు రాజుగా ఉంటాడు, మనం రాజులుగా ఉంటాం, రాజ్యంగా ఉంటాం. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు మరలా బోధించబడి నెరవేర్చబట్టు. ఎందుకంటే 2020 పోయింది. 2021లో అడుగుపెట్టినాం, ఆరంభించినాం. 2020లో COVID-19 ప్రపంచాన్ని కుదిపేయగా మినిస్ట్రీస్ తారుమారయ్యాయి, పాస్టర్లు సేవకులు తారుమారయ్యారు. చాలామంది ప్రపంచంలో పరిస్థితులు తారుమారయ్యాయి, వ్యాపారాలు తారుమారయ్యాయి, ఉద్యోగాలు తారుమారయ్యాయి, పరిస్థితులు తారుమారయ్యాయి ఒక్కదానితో. కానీ కాలాలు సమయాలు చూస్తూ ఉంటే మనకు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ రావాల్సిన ఆ 10 కొమ్మల ప్రభుత్వం, మరి 10,000 ప్రభుత్వం, ప్రతిభలో ఉన్న ప్రభుత్వం వస్తుంది. ఆ కాలంకు సమీపంలో మనం ఉన్నాం. ఆ కాలం వచ్చిందంటే సైతాన్ రాజ్యం ఎట్లుంటుందో ప్రత్యక్ష కనపడుద్ది. సైతాన్ రాజ్యం ఎట్లుంటుందో ప్రత్యక్ష భూమి కనపడుద్ది ఆ కాలం అంతా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని పట్టుకుని వస్తాడు. ఈ లోక రాజ్యాల దేవుని రాజ్యంగా చేస్తాడు. దేనికి స్తోత్రం, దేవుని మహిమలు కాక. హల్లెలూయా. కాబట్టి దానియేలు గ్రంథంలో దేవుడు కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కనుక రాజ్యం ఎవరిది ఉండాలా, ప్రభుత్వం ఎవరిది ఉండాలా, సింహాసనం ఎవరు ఉండాలా, ఏ కాలంలో ఏ సమయంలో ఎవరు ఉండాలని నిర్ణయించింది అది
కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఒక రకమైన పరిపాలన ఉండేది 19th సెంచరీ ఉండేది. అట్లాంటి పాలన యంత్రాంగాలు కానీ, పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారములు కానీ, శాఖలు కానీ, విధానాలు కానీ అప్పుడున్నట్టుగా 20th సెంచరీలో ఉన్నట్టుగా లేదు. 21st సెంచరీ 20 ఏళ్ళు అయిపోయినాయి. 21st సెంచరీలో ప్రభుత్వ విధానాలు, చట్టాలు, వాగ్దానాలు, పనులు, ఏలికలు, అధికారులు పాత వాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉన్నాయి. పాతకాలం ప్రజల కొరకు ప్రభుత్వాలు, పాలకులు ఉంటే తమ కొరకు ప్రస్తుత కాలం అన్నట్టుగా ఉంది ప్రపంచమంతా. కాబట్టి ప్రోద పిల్లరా, ఇది చెడ్డ కాలం, మరీ చెడ్డ కాలాలు రాబోయేటి. అయినా నేను ఒక విషయం చెప్తున్నా, ఇంత చెప్పాల్సింది ఏంటంటే అట్టి రాజుల కాలంలో ఆ రాజులలో మంచివారు ఉన్నారు. ముందు చెడ్డవారయ్యుడు, తర్వాత మంచివారై ఉన్నారు. కొందరు మంచివారయ్యుడు, తర్వాత చెడ్డవారై ఉన్నారు. కొంతమంది ఆరంభం నుంచే చెడ్డవారై ఉన్నారు. కొంతమంది కాలాల్లో దేవుని ఆరాధించి, నిజమైన దేవుని ఆరాధించే విషయంలో దేవుని ఆరాధకులకు వ్యతిరేకంగా చట్టాలు, శాస్త్రాలు చేసుకుంటూ పోయిన వారు ఉన్నారు. అటువంటి వారు ఉపయోగించే శాస్త్రాలు కఠినంగా ప్రాణాలు తీసే విధంగా శాస్త్రాలు, చట్టాలు చేశారు. ఆ కాలమందు కాపాడబడ్డారు ఎస్తేర్ లాంటి వారు, కాపాడబడ్డారు మొర్దెకై లాంటి వారు, కాపాడబడ్డారు యూదులు, కాపాడబడ్డారు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు. ఇటువంటి వారందరూ కూడా అన్య ప్రభుత్వాలు ఉన్న కాలంలో వీరు నశించకుండా జీవించేవారుగా ఉన్నారు. ఆ కాలమందు తోకగా ఉండకుండా పైవారుగా ఉన్నారు. ఆ కాలమందు క్రింది వారు ఉండకుండా వాళ్ళు పైవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకలుగాక. అట్టి భయంకరమైన అంధకార సంబంధమైన అధికారుల కింద ఉండి కూడా వీరు అనగదొక్కబడ్డ వారుగా మాత్రమే కాకుండా వారు ఏలేవారుగా ఉన్నారు. వారు తోకగా కాక తలగా ఉన్నారు, క్రింది వారుగా కూడా పైవారుగా ఉన్నారు. కారణాలు ఏంటి? ఒకటే ఒక కారణం. ఆ కాలమందు దేవుని ఆరాధించే విషయంలో సమస్యగా మారినప్పుడు, ఆరాధించకుండా నిజదేవుని ఆరాధించి దేవుని కాని వాటిని ఆరాధించినందుకు వారికి వచ్చే సమస్యలలో వారు తప్పించబడి కాపాడబట్టానికి కారణం ఏముంది తెలుసా? ఒకే ఒక కారణం, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుల ప్రకారము వారు పరిశుద్ధంగా ఉన్నారు. చూడండి, రెండింటిని ప్రాముఖ్యమైన విషయాలు. మనుష్యుడు మనతో వచ్చే ఏ రకమైన కరువు కానీ, ఖడ్గం కానీ, ప్రకృతి వైపరీత్యాలలో కూడా మనుషులు ఉంటారు. యుద్ధాలలో కూడా జనబడిదనాలు కూడా మనుషులు ఉంటారు. ఈ కాలమందు ముఖ్యంగా క్షామహతులు, ఖడ్గహతులు, విలాపవాక్యాలు చెప్తుంది. ఎంటైలో కూడా క్రీస్తు విరోధి పాలన కాలం మంది యేసుప్రభు మునుపు క్షామహతులు ఉంటారు, అంటే కరువును బట్టి చచ్చేవారు. ఖడ్గహతులు ఉంటారు, చంపబట్టం వల్ల ఆయుధంతో వీరుంటారు. వీరికి చెందకుండా ఉండడానికి బైబిల్ చెప్పే మార్గం ఏంటో చూద్దాం. క్షామహతులు కాకుండా, క్షామానికి చావకుండా, కరువుకు చావకుండా ఉండటానికి యేసేపు తాను కరువు కాలంలో చావకుండా, తన వల్ల కరువులో ఇతరులు చావకుండా తన జీవితం ఉపయోగపడటానికి కారణం ఏంటంటే పరిశుద్ధత. చూడండి, దేవుడు పరిశుద్ధత ప్రకారం నేను పరిశుద్ధంగా జీవించవాలనుకున్న వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నువ్వు ఎంత పరిశుద్ధుని సన్మానిస్తావో పరిశుద్ధాత్ముడు నీకు అంత సమీపంగా ఉంటాడు నీతో. పాపము చేసేవారికి పరిశుద్ధాత్ముడికి సంబంధం లేదు, దూరం. పాతాళానికి పరలోకకి ఎంత దూరమో పాపం చేసేవానికి పరిశుద్ధాత్మకు అంత దూరం. పరిశుద్ధాత్ముడు పేరే చెప్తుంది, పరిశుద్ధుడు. పాపం చేసే పాప స్వభావం కలిగిన వ్యక్తులతో ఆయన వారిలో ఉండడు. చెడుతనాన్ని అసహించుకునే యోసేపు తండ్రికి సహోదరుల తప్పిదాలు చెప్పేవాడు. అంటే పాపాన్ని అసహించుకుంటాడు, బాల్య దినాల నుంచి పరిశుద్ధతను ఇష్టపడతాడు. తన కలిగిన అనుభవం తల్లిదండ్రులు బట్టి నేర్చుకుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. బాల్య దినాల నుంచి పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా ఉన్న యోసేపు కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా పోయాడు. కరువు కాలంలో ఉన్నాడు, కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పాపంలో ఉన్న జనాంగాలను, దేవుని ఎరిగిన జనాంగాలను కూడా తాను పోషించబడటానికి, ఇతరులకు పోషించడానికి తన పరిశుద్ధ జీవితం ఉపయోగపడింది. దేవుడు పరిశుద్ధంగా ఆ వ్యక్తిని వాడుకొని తనను, తన ఇంటి వారు, తండ్రి ఇంటి వారు పోషించడం మటుకే కాదు, తను ద్వేషించబడ్డ తన సహోదరుల కుటుంబాలను కూడా
ఏ రోజుకి ఆ రాజు కావాల్సింది ఇచ్చి పోషించడమే కాదు, సమస్త దేశస్తుల్ని, దేవుని ఎరగని అన్యజనులను కూడా పోషించడం జరిగింది. ఆయన చావలే, చచ్చేవారిని కూడా బతికించాడు. ఇంత ప్రత్యేకమైన ఉన్నతమైన జీవితం తలగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుని ప్రకారం ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఇదొక్కటే కారణం. మరి ప్రార్థన లేదా, ఉపవాసం లేదా, ఆయన బైబిల్ లేదా, కుటుంబ ప్రార్థన అన్నీ ఉండేది పరిశుద్ధంగా జీవించడానికి. నీవు పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటే ఇవన్నీ ఉపయోగపడతాయి, ఇవన్నీ అవసరం. ఎందుకు ప్రార్థన చేస్తావు? పరిశుద్ధంగా జీవించడానికే. ప్రార్థనతో మేలు చేస్తావు, సహవాసం చేస్తావు, ఇవన్నీ కూడా పరిశుద్ధం సంపూర్తి చేసుకోవడానికే. దేనికి స్తోత్రం. చర్చికి వచ్చేది, అందరు కలిసి వర్షిప్ చేసేది ఎందుకు? పరిశుద్ధం సంపూర్తి చేసుకోవడానికే, పరిశుద్ధం కొనసాగించుకోవడానికే. దేవుడు పరిశుద్ధ ప్రకారం అన్ని విషయాలు పరిశుద్ధంగా ఉండాలంటే మనం చెప్పుకునేది మనకున్న అలవాట్లన్నీ ఉండాల్సిందే. కరువులో సజీవుడిగా తన కుటుంబం కాపాడబడింది పరిశుద్ధంగా. అతని చేత ఇతరులు కాపాడబడ్డారు, పోషించబడి కరువు చేత చావలేదు. ఒకటి. రెండవది, ప్రాణాపాయాలు మనుషుల చేత, చట్టాల చేత, శాస్త్రముల చేత, అధికారములు, ప్రభుత్వాల చేత, దానియేలు శద్రక్ అబేద్నెగోలకు మొర్దెకై యూదా జనాంగానికి వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, దానియేలు కూడా బాల్య దినాలు ఎట్లా ఉన్నాడు, యోసేపు ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. ఇంటి వారి తప్పిదాన్ని ఒప్పుకోలే. నెక్స్ట్, పోతిఫరు భార్య తప్పిదాన్ని ఒప్పుకోలే. పాపానికి స్థలం ఇవ్వలేదు ఆయన. దేనికి స్తోత్రం. పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధమై ఉండాలి. మనం పరిశుద్ధపరిచి యెహోవా ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే విధంగా దానియేలు చూడండి, సింహాల బోన్లో వేసినా కానీ, సింహాలు ఉన్నప్పటికీ కూడా నోరు మూసుకొని కూర్చున్నాయి కానీ ఆయన ముట్టుకోలేదు. ఆయన ఏమాత్రం చీచి చెండాడి భుజించలేదు. కారణం ఏంటి? భక్తిగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. దేనికి స్తోత్రం. ఎటువంటి పరిశుద్ధ? బాల్య దినాల నుంచి అతను తెలుసు దేవుడు పరిశుద్ధుడు, మేము పరిశుద్ధంగా జీవించాలా. ధర్మశాస్త్ర ప్రకారం తినకూడని, త్రాగకూడని వస్తువులను రాజభోజమైనప్పటికీ, రాజు సేవించే పానీయమైనప్పటికీ ముట్టుకోలే. ఆహార విషయంలో కూడా దేవుని పరిశుద్ధను సన్మానించాడు. పరిశుద్ధకు సన్మానించిన ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? దేవుని సేవించినందుకు వచ్చిన చట్టాలు ఆయనకు విరోధంగా ఉన్న ప్రాణం తీయలేకపోయినాయి. ప్రాణం కాపాడబట్టానికి కరువుతో కానీ, ఖడ్గముతో కానీ, అగ్నితో కానీ. దేనికి స్తోత్రం. బైబిల్ ప్రకారం చూస్తే శద్రక్ మేషక్ అబేద్నెగో కాలంలో వచ్చినట్టుగా క్రీస్తు విరోధ కాలంలో అగ్నితో కూడా పరీక్షల వరకు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఈరోజే దానియేలు గ్రంథం జరిగింది. మరలా బైబిల్లో జరిగిన పరీక్షలన్నీ ఎంటైలో ఉంటాయి. వాళ్ళందరూ తప్పించబట్టడానికి కారణం ఏంటా అంటే దేవుడు పరిశుద్ధుల ప్రకారం పరిశుద్ధంగా ఉన్నారు. ఆరాధింపకూడని వాటిని ఆరాధించినట్లయితే అపవిత్రపరచబడతాం, తినకూడని తిన్నట్లయితే అపవిత్రపరచబడతాం అని వారు తెలిసి దేవుని దృష్టికి అనుకూలమైన పరిశుద్ధ జీవితం జీవించడానికి, వారు జీవించడానికి తాము సమర్పించుకొని జీవించారు కనుక అగ్ని వాసన కూడా వారికి కంటలే. సింహాలు కూడా వాసన చూడలేదు. దానియేలు చెక్కు చెదరకుండా లోపల నుంచి బయటకు వచ్చారు. అగ్నిగుండంలోంచి కానీ, సింహాల భూమిలో నుంచి కానీ, చట్టం కింద నుంచి బయటికి కానీ, అన్ని విషయాల్లో. దేనికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుల ప్రకారం మన పరిశుద్ధులు సంపూర్తి చేసుకోవడానికి దేవుడు 2021 సంవత్సరం మరలా ఇచ్చాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరీ ఎక్కువగా పరిశుద్ధుల మనసులో పెట్టుకుని, హృదయంలో భద్రం చేసుకొని, పరిశుద్ధత అనే మాట మర్చిపోకుండా, నేను సేవించే దేవుడు పరిశుద్ధ ప్రకారం నేను సమస్త విషయాల్లో నేను పరిశుద్ధంగా ఉండాలని దాని చొప్పున పోయినప్పుడు కరువును నువ్వు మృంగేస్తావు కానీ కరువు నిన్ను మింగదు. ఖడ్గాని నువ్వు వీరిచేస్తావు కానీ ఖడ్గం నేను హతం చేయదు. నువ్వు క్షామహతుడవు కావు, ఖడ్గహతుడవు కావు, వాటిని అధిగమిస్తావు. కారణం పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులే వాటి గుండా పోయి వాటిని అధిగమించారు. వాటి వల్ల నశించలేదు, అవి ఏం చేయలేకపోయాయి. దేనికి స్తోత్రం. క్రీస్తు విరోధి పాలనా కాలంలో కూడా అంతే. అంధకార సమైన అధికారం గుండా, అంధకార సమైన శాస్త్రాల చట్టాల గుండా పోతావు కానీ అవి నీ ముందు నిర్వీర్యం చేయబడతాయి. నీ ముందు పని చేయవు. దేనికి స్తోత్రం. నువ్వు వాటి మీద పని చేస్తావు కానీ అవి నీ మీద పని చేయవు. దేనికి స్తోత్రం. దేవుని మహిమకలుగాక. మనము సేవించే దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారం కాకపోయినా మన విషయంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవుణ్ణి
అప్పుడు నమ్మస్తులే కాకుండా నమ్మకైన వారంగా ఆయన సేవించడానికి 2021లో కూడా తండ్రి దేవుడు క్రీస్తునందు అట్టి కృప పరిశుద్ధాత్మలు మనకందరికీ ఆయన నామమున ప్రార్థించు వారికి అందరికీ సంపూర్ణంగా అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. పరిశుద్ధుడైన తండ్రి పరలోకపు మా ప్రభువా, నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తాం. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మిమ్మల్ని సమర్పించుకోవడం సహాయం చేయి. నువ్వు ఎన్నటికెన్నటికీ ప్రభువా పరిశుద్ధుడు, నీ మందిరమునకు ఎన్నటికెన్నటికీ పరిశుద్ధి మూలనైనా, నీ నివాసస్థల మటుకు క్రీస్తు యేసునందు మేము కట్టబడుచున్నావు నాయన. పరిశుద్ధుల మందిరముగా ప్రభువా సమస్త విషయాల్లో, తలంపులలో, స్వాభావికంగా, క్రియలో, చూపులో, వినటంలో, ప్రవర్తనలో, జీవితంలో, అన్ని విషయాల్లో, క్రియల్లో కూడా నీ పరిశుద్ధులను మేము సన్మానించే వరకు సహాయం చేయి. క్రీస్తులోని విశ్వాసం వల్ల నీ పరిశుద్ధులు మనం పాలువారుగా చేసావు తండ్రి. మా కనీసం పరిశుద్ధులు దినదినము ఆ పరిశుద్ధులు సంపూర్తి చేసుకుంటూ సంపూర్ణ సాగిపోవడానికి సహాయం చేయి. మమ్మల్ని ఆశీర్వదించు. నీకు మహిమ ఘనత ప్రభావం ఫలిస్తూ యేసుక్రీస్తు పేట ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.